వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మనకి ఈ సమ్మర్లో ఇప్పటికీ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఈ రోజుతో కంప్లీట్ అవుతూ ఉన్నాయి. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. కాబట్టి మిగతా 8th, 9th, 10th కూడా ఈ మంత్ అయిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పిల్లలు అనేవాళ్ళు జనరల్గా ఏంటంటే వాళ్ళని జాగ్రత్తగా మీరు వాళ్ళని వేరే దాని మీద ఎంగేజ్ చేయాలి. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా క్రీడలు కావచ్చు, అలాంటి వాటి మీద ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఈ పిల్లలు ఫ్రెండ్షిప్తోని ఈతకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ఈతకి వెళ్ళినప్పుడు ఆ చెరువుల దగ్గర, కాలువల దగ్గర హెవీ ఫ్లోటింగ్ ఉంటుంది. మనకి దగ్గరలో తెలుగుగంగ కెనాల్ ఉంది. అలాగే చిన్న చిన్న వాటర్ కుంటలు ఉంటాయి, చెరువులు ఉంటాయి. వాటిల్లో ఈతకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ ఈతకి ఒకళ్ళు నెట్టుకోను, లేకపోతే వాళ్ళకి తెలియక లోతు తెలియక, అలాగే కింద ఆ చెరువుల్లో బాగా బురదలో ఇరుక్కుపోవడము, దానివల్ల ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి మీ పేరెంట్స్ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే తప్పనిసరిగా పిల్లలని ఈ సమ్మర్లో చాలా జాగ్రత్తగా కంటికి కనిపెట్టుకుంటూ వాళ్ళని ఉంచాలి. లేకపోతే వీళ్ళు చేసేటువంటి ఫ్రెండ్షిప్లో పక్కకి వెళ్ళిపోయి ఏదో ఒకటి తింగర వేషాలు వేసి ఖచ్చితంగా ప్రాణాల మీద కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి పేరెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా పెట్టాలన్నమాట. అలాగే 2 వీలర్స్ కూడా ఈ పిల్లలు, చిన్నపిల్లలు పేరెంట్స్ నిద్రపోతున్నప్పుడు కానీ ఇంటి దగ్గర వాళ్ళకి తెలియకుండా 2 వీలర్ తీసుకొని 8th, 9th, 10th క్లాస్ పిల్లలు, లైసెన్స్ ఉండదు, మైనర్ పిల్లలు గబిక్కిన 2 వీలర్ల మీద 2-3 పిల్లల్ని ఎక్కించుకొని బయట రైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ లైసెన్స్ లేకుండా, సరైనటువంటి ట్రైనింగ్ లేకుండా ఈ వాహనాలు నడపడం వల్ల ఖచ్చితంగా ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క మైనర్లు కనుక ఖచ్చితంగా డ్రైవింగ్ చేసినట్టయితే వాళ్ళ మీదే కాకుండా ఆ వాహనం యొక్క ఓనర్ ఎవరైతే ఉంటారో అంటే పేరెంట్స్, వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసులు అనేది నమోదు చేయబడతాయి. కాబట్టి దయచేసి పిల్లలకి వాహనాలు ఇవ్వద్దు, ప్రాణాల మీద కొని తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.